అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. మన అన్నగారు మెగాస్టార్ చిరంజీవి గారికి ఈ బర్త్డేలు నాకు పెద్ద பங்கு இருக்குன்னா தமிழில் தெரியலையா? அதாவது நம்மளாம் ஒரு பெரிய புண்ணியம் பண்ணியிருக்கோம். పుణ్యం అதாவது మన మెగాస్టార్ ఇప్పుడు ఉండేటప్పుడు మనం ఈ లోకంలో ఉన్నాం కదా, అది పెద్ద అదృష్టం. మన అదృష్టం లాటరీ టికెట్లు వేరే డబ్బు ఏమొస్తుంది కదా, అది లేదు. మన మెగాస్టార్ ఇప్పుడు ఉన్నప్పుడు మనము ఈ లోకంలో ఉన్నాం కదా, అదివే పెద్ద భాగ్యం. నేను 1500 ఫిలిమ్స్ చేసాం, రికార్డ్ చేసాం. కానీ నాకే ఒక రికార్డు ఉంది, అది మన చిరంజీవి గారే. అందుకే మెడ్రాస్ నుంచి నేను ఇక్కడ వచ్చి ఈ ఫంక్షన్లో నేను కలందుకుంటాను. ఘరానా మొగుడు అందరూ చూశారు కదా. ఆ ఫైట్లో ఒక్కరోజు నాకు థర్డ్ డే అది సెకండ్ డే నాకు భోజనం లేట్ అయిపోయింది. అప్పుడు చిరంజీవి గారు వచ్చి, ఏంటి పొన్నమ్మల గారు భోంచేశారా అన్న. లేదు సార్, వచ్చింది సార్, షూటింగ్ అలాగా ఉండు, భోంచేసిన తర్వాత షూటింగ్ జరగాలి అంటే వద్దా అన్నాడు. అంత పెద్ద మనసు ఎవరికి వస్తుంది? మన అప్పుడు ఫైటర్, నార్మల్ ఫైటర్. కానీ మెగాస్టార్కు ఒక పెద్ద మనసు ఏమిటంటే, అప్పుడే నేను చూసాను ఫైటర్స్ షూటింగ్ చేసినప్పుడు కూడా, అప్పుడు మనకు 350 రూపీస్ పర్ డే. బట్ మన చిరంజీవి గారు అందరూ ఫైటర్స్కు పర్ హెడ్ 1000 రూపీస్ ఫ్రీగా ఇస్తాడు. అప్పుడు 1000 రూపీస్ అంటే నేను చెప్పేసింది ఇప్పుడు 86, 85 అప్పుడు. తర్వాత ఘరానా మొగుడు చేసినప్పుడు నేను చెప్పాను, సార్ ఇది పెద్ద ఫైట్ వస్తుంది సార్, అదే ఎవరికో అది ఫస్ట్ స్టార్టింగ్లో ఎవరికో అది అలాగా రాదా వస్తుందా అంటే ఎవరికి తెలియదు అనే తర్వాత నేను అన్న, ఈ ఫిలింలో 100 డేస్ ఈ పిక్చర్ లేక 100 డేస్ పోలేకపోతే ఈ ఫీల్డ్ నుంచి నేను పోతానన్నయ్య. అంత గ్యారంటీగా చేసి ఆ పిక్చర్ ఘరానా మొగుడు ఫైట్ చేసాం. అది కూడా నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఒక సాంగ్ వస్తుంది. అంటే మన మెగాస్టార్ అంత డ్యాన్స్ ఎవరు ఇంకెవరికే చేయలేదు. బంగారు కోడి పెట్ట వచ్చానంటే ఏ పాప ఏ పాప ఏ పాప అనే సాంగ్, సూపర్ సాంగ్. నా ఫైట్ ఫినిష్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా వస్తుంది. అంత కష్టపడి చేసి ఇప్పుడు మెగాస్టార్ ஆகி மக்கள் அனைவருக்கும் எல்லாருக்கும் இன்றைக்கி நிறைய ஹெல்ப் பண்ணுறாரு. இப்போ எனக்கு கூட என்னாச்சுன்னா కిడ్నీ ఫెయిలియర్ అయిపోయింది. అప్పుడు ఒకే ఒక ఫోన్, అన్నా నాకు శరీరం బాగలేదన్న, ఒకే ఒక్క వర్డ్, ఏం పడలో ఏమైంది, కిడ్నీ ఫెయిలియర్ అయిపోయిందన్న. నీకా అన్నాడు. అవునా, అది ముందుకు ఒక మెయిన్ మ్యాటర్ చెప్పిస్తాను. ఇది ముందుకు గుడికి వెళ్ళాను, ఎవరు హెల్ప్ చేశారని నేను ఆలోచన చేస్తున్నాను. ఆంజనేయ స్వామి కోయిలకి అప్పుడు అయ్యర్ తెలుసు కదా, పూజారి, అది వారు వచ్చి నాకు ఆశీర్వాదం చేసి చిరంజీవి భవ అన్నాడు. ఆ ఒకే ఒక వర్డ్
ఇప్పుడు నాకు పూర్తి అయింది. ఇప్పుడు నేను ఈ జీవితం ఉంటుంటే అది మన చిరంజీవి గారు ఇచ్చినదే. అందుకే నేను ఇప్పుడు వాకింగ్ కూడా సరిగా రాలేదు. ఇప్పుడు 1500 ఫైట్స్ చేసాం. కానీ కూడా ఈ రేపు మన అన్నా గారికి బర్త్డే ఆయన మీ రసికర్గలు అంటే ఫ్యాన్స్ ఉన్నారు కదా, వాళ్ళు చూడాలని వచ్చి అందరూ ఆశీర్వాదం మన అన్నాకు ఇవ్వాలి. అదే మన మెగా ఇష్టం. మన మెగాస్టార్కి ఈ நம்ம கொடுக்குற ஒரு பெரிய రెస్పెక్ట్. అంటే బ్లడ్ కూడా చెప్పేశారు కదా డాక్టర్స్, ఈ లోకంలో ఎవరు చేసేది మనుషులంటే అది వేరు, ఇది కావాలి. ఇది మొత్తం మీ గురించి சாருக்கு இருக்கு, మన చిరంజీవి గారికి நீங்கள் கொடுத்தது அதே ஃபேன்ஸு ஹெல்த்து எல்லாமே கொடுத்துருக்காரு. மோர் தென் 100 இயர்ஸ் அவர் வாழணும். சிரஞ்சீவி சார் மெகாஸ்டாரு உங்களுடைய ஃபேன்ஸு என்றென்றும் நல்லா இருக்க அவருக்கு பிறந்த நாளை என் மூலமாகவும் உங்கள் மூலமாகவும் நான் தெரிவிச்சுட்டு ரொம்ப சந்தோஷப்படுறேன். மெனி மெனி హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హ్యాపీ బర్త్డే టు మెగాస్టార్ చిరంజీవి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ అది ఒకే వాడు నేను చెప్పాను కదా, హాస్పిటల్కి పోవాలంటే శరీరం బాగలేదా, ఏం పొడాపల నువ్వు అలాగే చెప్తున్నావు అన్న సత్య అన్న, ఈ తొందరగా అపోలో హాస్పిటల్ వెళ్ళు, సైలెంట్గాను ఏం పొడాపల లేదన్నా నువ్వు వెళ్ళు, నేను ఉన్నాను కదా వెళ్ళు అన్నాడు. ఇమీడియట్గా ఫుల్ ఇప్పటి వరకు మెడిసిన్ అన్నీ టోటల్ మోర్ దాన్ 60 lakhs నాకు కలిగించారు. అంత పెద్ద మనసు ఎవరికి రాదు. అదే మెగాస్టారే నీవుడి వాడనం ఎంతో మోర్ దాన్ 100 years. జై శ్రీరామ్, నల్లా இருக்கணும். థ్యాంక్ యూ, జై శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్ పొన్నమలం గారు.